వెలుగు బదులు వెలుగుతో పాటుగా ఇక్కడ నమస్తే తెలంగాణ నాకు ఒక వార్త ఇందాక నుంచి అనిపిస్తుంది, ఈ వార్త చదవాలి ఎందుకంటే మేము బాగా కవర్ చేసినాం వీటి మీద. నమస్తే తెలంగాణలో ఒక వార్త చూడండి, ఇది నమస్తే తెలంగాణ పేపర్. ఇది ఊర్లను ముంచి మల్లన్న సాగర్, భూములు గుంజుకొని ప్రాజెక్టులు కట్టిండ్రు. నేను జానారెడ్డినో జైపాల్ రెడ్డినో కాను, అందరినీ తొక్కుకుంటూ ఇక్కడి దాకా వచ్చిన కాంగ్రెస్ను టచ్ చేస్తే మాడి మసైపోతారు. మెదక్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్. అందరినీ తొక్కుకుంటూ ఇక్కడ దాకా వచ్చిన అని చెప్పలేదురా బాబు. ఆయన అన్నది మిమ్మల్ని తొక్కుకుంటూ కాపాడుకుంటా అని ఏదో చెప్పిండు. అయితే సరే, ఇది ఈ టాపిక్ ఆయన ఏమన్నాడో పక్కన పెడితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మల్లన్న సాగర్ మీద రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిండు. ఎందుకు మాట్లాడిండంటే మెదక్కు పోయిండు. మెదక్ పార్లమెంట్ పరిధిలోకే ఈ గజ్వేలు, ఈ మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, ఈ ప్రాంతాల పరిధిలో ఉన్నటువంటి రంగనాయక సాగర్, ఈ ప్రాంతాల పరిధిలో ఉన్నటువంటి ఆ మునిగిపోయినటువంటి గ్రామాలన్నీ కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. ఇది ఒక అరాచకమైన ఒక మాఫియాలాగా తయారైపోయి కేసీఆర్ ఆయన ఆదేశాలు, హరీష్ రావు, వెంకట్రామిరెడ్డి ఈ ఇద్దరు దుర్మార్గులు దొంగలు దాదాపు మల్లన్న సాగర్ కింద, కొండపోచమ్మ సాగర్ కింద 14 గ్రామాల మంది ప్రజల యొక్క ఉసురు తీసిరిల్లు. 14 గ్రామాల ప్రజలే. అదిగా మామూలు అరాచకం కాదు. అదిగా ఒక కాసిం రజ్వీ, ఒక నిజాం రజాకార్లు ఊర్ల మీద పడ్డట్టుగా ఈ హరీష్ రావు అనేటోడు, ఈ వెంకట్రామరెడ్డి అనేటోడు ఇద్దరు కాసిం రజ్వీలాగా పోయి ఆ గ్రామాల మీద పడి ఆ గ్రామాల్లో రైతుల యొక్క భూములు గుంజుకున్నారు. దాన్ని నిన్న రేవంత్ రెడ్డి నీలం మధు నామినేషన్ సందర్భంగా మాట్లాడిండు. సో మాట్లాడుతూ ఈ మల్లన్న సాగర్ భూములను గుంజుకున్న దొంగ వెంకట్రామిరెడ్డి అని నిన్న ఆ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకట్రామిరెడ్డి గురించి మాట్లాడిండు. అప్పుడు హరీష్ రావు ఏమంటుండంటే మల్లన్న సాగర్ కట్టింది రాష్ట్రం కోసమే, మల్లన్న సాగర్ కట్టింది రాష్ట్రం కోసమే, తప్పైతే నీళ్ళెందుకు తీసుకుపోతున్నావు? భూములు లాక్కున్నది వెంకట్రామిరెడ్డి సొంతానిక, ప్రాజెక్టుల నిర్మాణానిక? నష్టం 100 మందికి జరిగితే లక్షలాది మంది లాభపడుతున్నది నిజం కాదా? ఇందిరాగాంధీ మెదక్ జిల్లాకు ఏం చేశారు? మెదక్ అభివృద్ధిని పెద్ద కండ్లు చేసుకొని చూడు. అబద్ధాలకు ఆస్కారం వాడిస్తే అది రేవంత్కే. సీఎం రేవంత్ రెడ్డి పైన మాజీ మంత్రి ఆగ్రహం. మల్లన్న సాగర్ నిర్మాణంపై ఆరోపణలు చేస్తున్న నువ్వు మరి మల్లన్న సాగర్ నీళ్లను ఎందుకు హైదరాబాద్కు తీసుకుపోతున్నావు అని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిలదీశారు. 100 మంది భూములు లాక్కున్నాడు అని వెంకట్రామిరెడ్డిని అంటున్నావు. ఆయన ఏమైనా సొంతానికి తీసుకున్నాడా? ఆయన చేసింది ప్రాజెక్టుల నిర్మాణం కోసం కాదా? అలా చేస్తేనే కదా ఇవాళ లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతున్నది. మల్లన్న సాగర్ కట్టడం వల్లే వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది నిజం కాదా? మిస్టర్ హరీష్ రావు, టెక్నికల్ సబ్జెక్ట్లోకి వెళ్దాము అని అంటే నాతో చర్చకు రా. ఓకే, నువ్వు R&R కాలనీకి వస్తా అంటే నేను కూడా వస్తా అక్కడికి. నేనేమంటున్నా, నేను ప్రశాంతంగా లోపలికి వెళ్ళి డిబేట్ స్టార్ట్ చేస్తా. నీకు దమ్ముంటే నువ్వు ఆ వెంకట్రామరెడ్డి ఇద్దరు కలిసి R&R కాలనీకి రండి. ఎక్కడ ఉంటుంది R&R కాలనీ? మనం గజ్వేలు పోతా ఉంటే ములుగు వస్తుంది, ములుగు అనే ఊరు వస్తుంది. ఆ ఏరియాలోనే ఉంది, ఆ ప్రాంతంలోనే ఉంది R&R కాలనీ. నీకు దమ్ముంటే, నీ వెంకట్రామరెడ్డికి దమ్ముంటే, మీరు ప్రజల కోసం చేసిరు కదా, ప్రజల కోసం చేసి ఏమంటుండు? R&R కాలనీ చాలా అద్భుతంగా కట్టినట్టుండి. నిన్న నీ తంత కూలిపోయే ఆ R&R కాలనీకి స్లాబులు కూడా కురుస్తాయి. అక్కడ స్లాబులు ఎన్న కురవడంగా చూసిరా? పెంకుటిన్లో గుడిసెలో కురుస్తాయి, స్లాబులు కురుస్తాయి, గోడలు తడిచిపోయి నీళ్లు గారుతూ ఉంటాయి ఇంట్లోకి. అట్లాంటి అద్భుతమైన కట్టడాలు కట్టిన దుర్మార్గుడు. సో వీళ్ళు ఇద్దరు మీరు నేను వస్తాను అక్కడికి, మీరు రండి. మీరు ఒంటరిగా వెళ్ళి మళ్ళీ బయటికి రండి. మీ మీద ఒక నూలు పోగు వేసుకున్న డ్రాయర్ ఉంటే నన్ను అడగండి, వేసుకున్న డ్రాయర్ బనియన్ ఉంటే నన్ను అడగండి. ఇదే హరీష్ రావు నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఎలక్షన్లకు ముందు ఇదే R&R కాలనీకి పోయినావు, మాట్లాడినవాడా ప్రచారంలో? పొట్టు ఉరికిచ్చి తరిమిరినని. కొట్టుడు ఒకటే తక్కువ. మహిళలందరూ జనాలందరూ ఎగబడితే అదే R&R కాలనీలో మాట్లాడకుండా బయటకు వచ్చిండు. ఇది ఈయన వ్యవహారం. ఈయన R&R కాలనీ అద్భుతంగా కట్టిన మల్లన్న సాగరు కింద భూములని ఎవరి కోసం తీసుకున్నాం? ప్రాజెక్టుల కోసం తీసుకున్నాం. వేల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయట. ఎన్ని టీఎంసీలతో కట్టినావా మల్లన్న సాగర్? 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ కట్టినావు. 50 టీఎంసీలు నింపినవా? 40 టీఎంసీలు నింపినవా? 30 టీఎంసీలు నింపినవా? 20 టీఎంసీలను నింపినవా మల్లన్న సాగర్? 10 టీఎంసీలకు మించి ఏనాడు నీళ్లు నింపింది లేదు. 10 టీఎంసీలకు మించి ఏనాడు నీళ్లు నింపింది లేదు. ఇది నేనంటున్న మాట కాదు, వాస్తవం అక్కడ కనబడుతున్నది. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడిండు మల్లన్న సాగర్ గురించి అనుకుందాం. మరి కాగ్ చెప్పింది కదా, ఈ దేశంలోనే అత్యున్నత ఆడిటింగ్ సంస్థగా ఉన్న పేరొందిన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ చెప్పింది కదా.
50 టీఎంసీలతోని మల్లన్న సాగర్ కట్టిండు, 14 గ్రామాలను ముంచిండు. కొండపోచమ్మ, మల్లన్న సాగరు, రంగనాయక సాగర్ ఇట్లా 14-15 గ్రామాలని నిండా ముంచిర్రు. ఈ మల్లన్న సాగర్ వల్ల ఉపయోగం ఏమైనా ఉందా అంటే అది భూకంపాల జోన్లో కట్టిర్రు. ఒకవేళ ఈ మల్లన్న సాగర్ కట్ట కనుక తెగిపోతే కరీంనగర్ కానీ మెదక్ కానీ ఇప్పుడున్న మెదక్ కానీ ఆ జిల్లాలు కనబడకుండా పోతాయి అని కాగ్ రిపోర్ట్ చెప్తున్నది. మీరు ప్రజలని కనీసం అలర్ట్ చేయకుండా ఆ రిజర్వాయర్ కట్టిరని కాగ్ రిపోర్ట్ చెప్తున్నది. ఏ పొలిటీషియన్ చెప్పలే. మిస్టర్ హరీష్ రావు వస్తారా చర్చకి? నీకు దమ్ముంటే చర్చకి రా. మొత్తం ఈ 2 జిల్లాల ప్రజలు, ముఖ్యంగా కరీంనగర్ అండ్ మెదక్ జిల్లాల ప్రజలు, ఒకరినేమో భూములు గుంజుకొని ఆ జిల్లాని ముంచిండు, ఇంకొకటేమో ఈ మల్లన్న సాగర్ కట్ట పుసుకున తెగితే మీరు 50 టీఎంసీలు నింపితే తెగిపోద్ది, అది డౌటే లేదన్న. పుసుక్కున తెగితే ఆ కుడలేరు వాగు వెంబడి నీరు అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు ఇట్లా అన్ని పోయి సముద్రంలో నీళ్లు కలిసే క్రమంలో కరీంనగర్ జిల్లా అనేది కనబడకుండా పోతుంది. ఇదంతా ఒక టెక్నికల్ సబ్జెక్ట్. నీకు దమ్ముంటే చర్చకురా, నీకు చేతనైతే చర్చకురా. ఎంత అరాచకం చేసినావు మల్లన్న సాగర్లోను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొన్న కూడా చెప్పిన, ఈ వెంకటరామరెడ్డి అనేటువంటి అరాచకం ఏంటంటే ఒక 20 దళిత కుటుంబాలు ఉంటాయి. వీళ్ళు మల్లన్న సాగర్ కిందనో కొండపోచమ్మ కిందనో భూములు కోల్పోయారు. ఈ 20 దళిత కుటుంబాలు ఏం చేశారంటే వీళ్ళు మాకు భూమికి భూమే కావాలి అన్నారు. భూమికి భూమే కావాలి అంటే భూమికి భూమే ఎవడరా మీకు ఇచ్చేది? భూమికి భూమి 4 లక్షలు 5 లక్షలు పడేస్తాం, తీసుకొని వెళ్ళిపోండి. వీళ్ళు ఏం చేశారంటే 25 కుటుంబాలు కోర్టుకు పోయినాయి, హైకోర్టులో కేసు వేసారు. ఇది కాసిం రాజ్బీ బ్యాచ్ కదా, ఇది మా మీద కేసులు పెడతారా, మా మాట వినరా అని చెప్పి ఈ 25 కుటుంబాలకి ఒక రేకుల షెడ్లు కట్టించిండు. ఎక్కడ? ఇదే R&R కాలనీలో. నీకు దమ్ముంటే హరీష్ రావు ఇది వాస్తవం కాదని చెప్పు, ఇది వాస్తవం కాదు అని చెప్పు. స్టిల్ ఇంకా ఆ దళిత కుటుంబాలు ఇదే రేకుల షెడ్లలో ఉంటున్నాయి. నీకు దమ్ముంటే, నీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి దమ్ముంటే ఇది వాస్తవం కాదని చెప్పమను. వీడు వెంకటరామరెడ్డి చేసిన అరాచకమైన వ్యవహారం ఇది. ఈ 25 దళిత కుటుంబాలకు ఏం చేసి తెలుసా? వీళ్ళు ఈ డోర్ల మీద 25 షెడ్లు కట్టించి ఈ డోర్ల మీద పిటిషనర్ నెంబర్లు వేసిరు. ఇగో పిటిషనర్ నెంబర్ 1, పిటిషనర్ నెంబర్ 2 అని ఇట్లా. అంటే వీళ్ళని అవమానించాలి కదా. ఇగో వాళ్ళు 25 మంది బతుకులు చూడండి, మీరు భూములు ఇవ్వకపోతే మీ సిచ్యువేషన్ ఏంటి అని ఈ 25 కుటుంబాల ముఖాలు చూపించి ఈడ భూములు లాక్కోవడం స్టార్ట్ చేసిండు. స్టిల్ ఇంకా వీళ్ళు ఎంత ఉంటుంది అనుకుంటుంది? ఇది ఒక చిన్న రూము, అదే ఇంట్లో కుటుంబాలు 4, 5, 6 అదే ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళ కేసు ఇంకా కోర్టులో నడుస్తూ ఉన్నది. రేకుల షెడ్లు అవి మళ్ళీ ఏడాది కట్టిండి. అవి ఈ R&R కాలనీకి ఒక 500 మీటర్ల దూరంలో కట్టి అవతలకి వేసి తీసుకుపోయి. నీకు దమ్ముంటే వెంకటరామరెడ్డిని తీసుకొస్తావా, నీ మామ కేసీఆర్ని తీసుకొస్తావా, తీసుకుపోతా పాడికి. ఇది కాదని చెప్పు నువ్వు, నీకు దమ్ముంటే. ఇంత అరాచకం చేసిన నువ్వు ఎలక్షన్లకు ముందు ప్రచారానికి పోతే తరిమేసారు అక్కడ నిన్ను. తరిమేస్తే ఇప్పుడు నువ్వు ఆనాడు మాట్లాడకుండానే రిటర్న్ వచ్చింది. ఇప్పుడు పోను R&R కాలనీకి అద్భుతమైన కాలనీ కట్టినా అంటున్నావు కదా. ఇప్పటికీ వాళ్ళకి డబ్బులు వచ్చినాయా? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి డబ్బులు ఇస్తానని ఇచ్చినావా? అదంతా పక్కన పెట్టండి. వాళ్ళకి ఉపాధి లేదండి. వాళ్ళు భూములు కోల్పోయి సర్వనాశనం అయిపోతే వాళ్ళకి అక్కడ ఉపాధి లేదు. అక్కడ ఏమున్నాయని ఉపాధి దొరుకుతుంది? ఇదంతా ఒకటి అయిపోయిందా? నువ్వు రంగనాయక సాగర్ పేరుతో నువ్వు చేసిన పనిందా? రంగనాయక సాగర్ పేరుతో వాళ్ళు బిగ్ టీవీ వాళ్ళు ఒక వార్త నడిపించారు కదా, స్టోరీ నీ పేరు మీద. ఇంతవరకు రెస్పాండ్ అయినావా దాని మీద? రంగనాయక సాగర్ రైతుల నోట్లో మట్టి కొట్టి ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు. ఇదే పరిధి కిందికి వస్తుంది కదా, మెదక్ కిందికి వస్తుంది కదా. నువ్వు దాని మీద రెస్పాండ్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టినావా? రంగనాయక సాగర్ రైతుల నోట్లో మట్టి కొట్టిన నువ్వు వాళ్ళ రైతుల భూములు గుంజుకొని వాళ్ళు విత్ ఎవిడెన్స్తో సహా ఒక అద్భుతమైన స్టోరీ రాసిరు. ఇంతవరకు దాని మీద మాట్లాడలేని ముఖం నీది. నీ ఫామ్ హౌస్ కోసం రైతుల నోట్లో మట్టి కొట్టి నువ్వు మల్లన్న సాగరు అంత గొప్పది, ఇది అంత గొప్పది, నీళ్ళు ఎట్లా తీసుకుపోయినావు? నీ ముఖానికి అంత పెద్ద మల్లన్న సాగర్ 14 ఊర్లను ముంచి కడితే ఎల్లంపల్లి నుంచి నీళ్లు పోయి సముద్రంలో కలుస్తూ ఉంటే వరదలు వచ్చిన సమయంలో మరి ఆ 50 టీఎంసీలు ఎందుకు నింపవైతివి? ఈ మెదక్లో ఈ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి కనుక మీరు ఓటేస్తే కథమేగా. ఇక్కడ ఆల్రెడీ హైదరాబాద్లో రాజపుష్ప పేరుతో మొత్తం ఎకరాలు మింగుతున్నాడు. మీ మెదక్ను కూడా కథం పట్టిస్తాడు. ఆలోచించండి దయచేసి. నువ్వు ఫస్ట్ ఆ హరీష్ రావు నువ్వు ఆ రంగనాయక సాగర్ భూముల గురించి చెప్పాయా బాబు, ఇవన్నీ తర్వాత కానీ. ఈ రంగనాయక సాగర్ భూముల గురించి చెప్పి నీ ఫామ్ హౌస్ సంగతి చెప్పు ఫస్ట్.
చలో వెలుగులో మిగతా వార్తలు చూద్దాం.